ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. రేషన్ కార్డు లేకపోయినా అర్హులేనని ప్రకటించింది. అయితే మొదటి విడతలో ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఓ వర్గం వారికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది. సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి విడతలో దివ్యాంగులు, వితంతువులకు అవకాశం కల్పిస్తామన్నారు. 4 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఒక ప్రాజెక్టు డైరెక్టర్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను నియమిస్తామని మంత్రి తెలిపారు. వివిధ శాఖల్లో ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరినీ వెనక్కి తీసుకున్నామన్నారు పొంగులేటి. మొదటి విడతలో 4,50,000 ఇళ్లను మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే 4 సంవత్సరాల్లో సుమారు 20 లక్షల ఇళ్లు కట్టడానికి కావలసిన యంత్రాంగాన్ని నియమిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలను 4 దశల్లో ఇస్తామన్నారు. హడావుడిగా అయితే నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఎక్కడా పొరపాట్లు లేకుండా నింపాదిగా చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. ప్రజల అభ్యంతరాలు, సూచనలు నమోదు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇండ్ల పేరుతో హడావిడి చేయబోయిందన్నారు. కానీ ఎన్నికలకు సంబంధం లేకుండా పేదల పక్షాన నిలుస్తామన్నారు. దాదాపు 32 లక్షల మంది యాప్లో వివరాలు నమోదు చేసుకున్న వారి స్థితిగతులు, గ్రామం, ఇల్లు, ఇంటి స్థలం, ఎక్కడ నివసిస్తున్నారు, దివ్యాంగులు, వితంతువులు తదితర వివరాలను సేకరిస్తామన్నారు. మొదట్లో కొంత పరిశీలన నత్తనడకన నడిచిన ఇందిరమ్మ ఇళ్ల కోసం జనవరిలో 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో అర్హులు ఎవరో తేలుస్తామన్నారు. ఈ టర్మ్లో 20 లక్షల ఇల్లు ఇస్తామని, రెండోసారి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు మిగిలిన వారికి ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోరికలు కోరినా వారి షరతులకు అనుగుణంగా జాబితాను వారికి అందిస్తామని, వారు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేస్తుందన్నారు. జనవరి 4, 5 నాటికల్లా మొత్తం 80 లక్షల మంది డేటాను పరిశీలన పూర్తి చేస్తామన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము చేతులు దులుపుకోబోమని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సూచనలు చేశారన్నారు. లబ్ధిదారుల ఎంపికకు రేషన్ కార్డుతో సంబంధం లేదని పొంగులేటి మరోసారి స్పష్టం చేశారు. సంక్రాంతిలోగా హౌసింగ్ సిబ్బందిని వెనక్కి తీసుకువస్తామని, ఇప్పటికే అనేక మంది వెనక్కి వచ్చారన్నారు. అక్కడక్కడా మిగిలిపోయారని తెలిపారు. హౌసింగ్ బోర్డు ఉద్యోగులకు సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలను త్వరలో ప్రకటించబోతున్నామన్నారు. ప్రజలు ఫిర్యాదు చేయడానికి వారం రోజుల్లో యాప్, వెబ్సైట్, టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తామన్నారు. టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసే వారికి తిరిగి కాల్ చేసి మరిన్ని వివరాలను తీసుకుంటామన్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మారుమూల, గిరిజన, ఆదివాసీ ప్రాంతాల నుంచి ఫిర్యాదు చేసినా స్పందిస్తామన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తక్కువ ధరకు సిమెంటు, స్టీలు, ఇతర సరఫరాలపైన చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులు ఎవరికి డబ్బులు ఇవ్వొద్దని మంత్రి సూచించారు. హౌసింగ్ బోర్డుకు సంబంధించి గతంలో భూములు తీసుకొని నిధులు చెల్లించని వారికి సంబంధించిన భూములపై ప్రహారిని పెట్టామన్నారు. ఇంకా స్పందించకపోతే వాటిని ఆక్షన్లో పెడతామన్నారు. గ్రామాల్లో సంక్రాంతిలోగా గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. 1200 మంది సర్వేయర్లను నియమించబోతున్నామన్నారు మంత్రి పొంగులేటి. రెవెన్యూ వ్యవస్థకి పునర్వైభవం తీసుకొస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. రేషన్ కార్డు లేకపోయినా అర్హులేనని ప్రకటించింది. అయితే మొదటి విడతలో ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఓ వర్గం వారికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపింది. సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి విడతలో దివ్యాంగులు, వితంతువులకు అవకాశం కల్పిస్తామన్నారు. 4 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామన్నారు మంత్రి పొంగులేటి.
ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఒక ప్రాజెక్టు డైరెక్టర్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను నియమిస్తామని మంత్రి తెలిపారు. వివిధ శాఖల్లో ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరినీ వెనక్కి తీసుకున్నామన్నారు పొంగులేటి. మొదటి విడతలో 4,50,000 ఇళ్లను మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే 4 సంవత్సరాల్లో సుమారు 20 లక్షల ఇళ్లు కట్టడానికి కావలసిన యంత్రాంగాన్ని నియమిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలను 4 దశల్లో ఇస్తామన్నారు. హడావుడిగా అయితే నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఎక్కడా పొరపాట్లు లేకుండా నింపాదిగా చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. ప్రజల అభ్యంతరాలు, సూచనలు నమోదు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇండ్ల పేరుతో హడావిడి చేయబోయిందన్నారు. కానీ ఎన్నికలకు సంబంధం లేకుండా పేదల పక్షాన నిలుస్తామన్నారు. దాదాపు 32 లక్షల మంది యాప్లో వివరాలు నమోదు చేసుకున్న వారి స్థితిగతులు, గ్రామం, ఇల్లు, ఇంటి స్థలం, ఎక్కడ నివసిస్తున్నారు, దివ్యాంగులు, వితంతువులు తదితర వివరాలను సేకరిస్తామన్నారు. మొదట్లో కొంత పరిశీలన నత్తనడకన నడిచిన ఇందిరమ్మ ఇళ్ల కోసం జనవరిలో 80 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో అర్హులు ఎవరో తేలుస్తామన్నారు. ఈ టర్మ్లో 20 లక్షల ఇల్లు ఇస్తామని, రెండోసారి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు మిగిలిన వారికి ఇండ్లు ఇస్తామన్నారు మంత్రి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోరికలు కోరినా వారి షరతులకు అనుగుణంగా జాబితాను వారికి అందిస్తామని, వారు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేస్తుందన్నారు. జనవరి 4, 5 నాటికల్లా మొత్తం 80 లక్షల మంది డేటాను పరిశీలన పూర్తి చేస్తామన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము చేతులు దులుపుకోబోమని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సూచనలు చేశారన్నారు. లబ్ధిదారుల ఎంపికకు రేషన్ కార్డుతో సంబంధం లేదని పొంగులేటి మరోసారి స్పష్టం చేశారు. సంక్రాంతిలోగా హౌసింగ్ సిబ్బందిని వెనక్కి తీసుకువస్తామని, ఇప్పటికే అనేక మంది వెనక్కి వచ్చారన్నారు. అక్కడక్కడా మిగిలిపోయారని తెలిపారు. హౌసింగ్ బోర్డు ఉద్యోగులకు సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలను త్వరలో ప్రకటించబోతున్నామన్నారు. ప్రజలు ఫిర్యాదు చేయడానికి వారం రోజుల్లో యాప్, వెబ్సైట్, టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తామన్నారు. టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసే వారికి తిరిగి కాల్ చేసి మరిన్ని వివరాలను తీసుకుంటామన్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మారుమూల, గిరిజన, ఆదివాసీ ప్రాంతాల నుంచి ఫిర్యాదు చేసినా స్పందిస్తామన్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తక్కువ ధరకు సిమెంటు, స్టీలు, ఇతర సరఫరాలపైన చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులు ఎవరికి డబ్బులు ఇవ్వొద్దని మంత్రి సూచించారు. హౌసింగ్ బోర్డుకు సంబంధించి గతంలో భూములు తీసుకుని నిధులు చెల్లించని వారికి సంబంధించిన భూములపై ప్రహారిని పెట్టామన్నారు. ఇంకా స్పందించకపోతే వాటిని ఆక్షన్లో పెడతామన్నారు. గ్రామాల్లో సంక్రాంతిలోగా గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. 1200 మంది సర్వేయర్లను నియమించబోతున్నామన్నారు మంత్రి పొంగులేటి. రెవెన్యూ వ్యవస్థకి పునర్వైభవం తీసుకొస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.